ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ద లార్డ్ యువర్ గాడ్ ఫైట్స్ ఫర్ యూ జస్ట్ as he promised. జాషువా చాప్టర్ 23 verse 10. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులమైన మనము ఎవరితోనైనా దేనితోనైనా కొంతవరకే పోరాడగలం. కొన్నిసార్లు మనకంటే మన యొక్క శత్రుబలం అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఇక్కడ అంటే మనకున్నటువంటి శారీరక సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, ఆత్మీయ పరమైన సమస్యలు కావచ్చు. అయితే వాటిని మనం అన్ని వేళల్లో జయించడం కష్టమే. మనకున్నటువంటి జ్ఞానంతో, మనకున్న ధనంతో వాటిపైన మనం విజయం సాధించలేకపోవచ్చేమో గాని మనకు దేవుడు తోడై ఉన్నప్పుడు మన కొరకు ఆయనే పోరాడి మనల్ని ఎల్లప్పుడూ గెలిపిస్తుంటాడు. విశ్వాసులమై జీవిస్తున్న మనము అందరితో పాటు మన పనులు మనం చేసుకుంటాం. మనం శాంతియుతంగానే సమాధానకరంగానే జీవిస్తుంటాం. అయినప్పటికీ దేవుని వాక్యానుసారంగానే నడుచుకుంటున్నప్పటికీ ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు మనతో శత్రుత్వాన్ని పెంచుకుంటుంటారు, ఏదో రకంగా మనల్ని డిస్టర్బ్ చేస్తుంటారు. అటువంటప్పుడు దేవుని వారసులుగా ఉన్న మనము అటువంటి పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా వాటిని జయించాలని భయపడొద్దు. ఎందుకంటే ఈ రోజు దేవుడు మనందరితో తాను చేసిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు అని. ఈ యొక్క మాటల్ని బహు సంవత్సరములు గడిచిన ముసలివాడైన యెహోషువ ఇజ్రాయేలీలతో చెబుతున్నట్లుగా మనము బైబిల్ గ్రంథములో చూడవచ్చు. వారిని ఇన్ని రోజులు నడిపించి నాయకత్వం వహించిన వ్యక్తిగా వారిని బలపరచాలని, వారు దేవుని నుండి తప్పిపోకుండా ఉండాలని దేవుని గురించి కొన్ని మాటలను బోధిస్తున్నాడు. ఆయన తమ కొరకు చేసిన వాటిని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకు ఏ మనుష్యుడును నిలిచి ఉండలేదు అని వారిని బలపరుస్తున్నాడు. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి తండ్రి. ఆయనకు అసాధ్యం అనేది, ఆయన చేయలేని కార్యం అంటూ ఈ లోకములోనే కాదు ఏ లోకములోనూ లేదు. అటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఏమంటున్నాడంటే మనము దేని గూర్చి భయపడవలసిన అవసరత లేనే లేదు అని. ఇశ్రాయేలీలు కానాను దేశమును స్వాధీనపరుచుకొనక మునుపు అక్కడ అనేక రకాల జాతుల వారు నివసిస్తున్నారు. వారు బలవంతులు. మామూలుగా అయితే వారిని ఎదిరించి వారితో యుద్ధం చేసి గెలిచి వారి దేశాన్ని స్వాధీనపరచుకోవడం ఏ ఒక్క రాజ్యం వలన అయ్యే పని కాదు. వారిని ఎదిరించే వారికి ఎంత యుద్ధ సామాగ్రి ఉన్నా, ఎంత సైనిక బలం ఉన్నప్పటికీ వారిని ఏమీ చేయలేరు. ఆ విధంగా ఉన్న వారిని ఎటువంటి యుద్ధ సామాగ్రి లేని, ఎటువంటి సైనిక బలము లేని ఇజ్రాయేలీలు వారిని ఓడించి దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. అంటే అక్కడ వారితో పోరాడింది, వారితో యుద్ధం చేసింది మనుషులు కాదు, దేవుడే వారి పక్షముగా యుద్ధం చేసి వారిని గెలిపించాడు అని మనము గ్రహించాలి. మీరు చేయబోవు యుద్ధమును బట్టి జడియకుడి, మీ ముందర నడుచున్నది యెహోవాయే అని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి. యుద్ధము యెహోవాదే అని. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క మాటలు వింటున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు ఎటువంటి భయంకరమైన స్థితి గుండానైనా ప్రయాణించవచ్చు. నీవు భయంకరమైన ప్రాణాంతకరమైన రోగముతో పోరాడుతున్న వ్యక్తిగానైనా ఉండవచ్చు. అనేక
అవమానాలతో అనేక నిందలతో తల ఎత్తుకొని జీవించేటువంటి పరిస్థితి నీది కాకపోవచ్చు. నీ విరోధులు నీకంటే బలము కలిగి నిన్ను ఇబ్బందులు పెడుతుండొచ్చు. నీ భర్త చేతిలో, నీ భార్య చేతిలో, నీ యొక్క అత్తమామల చేతిలో నీవు ఈ రోజున చిత్రహింసలు అనుభవిస్తుండొచ్చు. అయితే నీకు ఉన్నటువంటి సమస్యను ఎదుర్కొనే ధైర్యము గాని, వారిని ఎదిరించగలిగిన బలము గాని నీకు లేదని నీవు కృంగిపోవలసిన అవసరమో ఏమాత్రం లేదు. దేవుణ్ణి విశ్వసించిన నీకు దేవుడే తోడై ఉన్నాడు అని, నీ తరపున నీకున్న సమస్యతో ఆయనే పోరాడి నీకు విజయాన్ని దయచేస్తాడని మర్చిపోవద్దు. మనము ఎప్పుడైతే యేసయ్య నా సొంత రక్షకుడని ఒప్పుకొని ఆయన్ని స్వీకరించామో ఆనాడే దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మన కొరకు యుద్ధం చేసేవాడు ఆయనేనని. మరి ఆయన మన కొరకు పోరాడుతున్నప్పుడు ఎటువంటి మరణకరమైన రోగమైనా, ఎటువంటి అపవాదులైనా, ఎటువంటి శత్రు సమూహమైనా, అపవాది తంత్రములైనా మనల్ని ఏమైనా చేయగలవా? ఏం చేయలేవు కదా. కాబట్టి ఏ భయము లేకుండా దేవుని సహాయము మనతో ఎప్పటికీ ఉంటుందని హృదయపూర్వకముగా ఆయన్ను సేవిస్తూ స్తుతిస్తూ దేవుని బిడ్డల వలె జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచారు ప్రభా. అవును తండ్రి, మాతో మీరుండి అయ్యా మా తరపున మా శత్రువులతో, మా అనారోగ్య సమస్యలతో, మా ఆర్థిక పరమైన ఇబ్బందులతో మీరు యుద్ధము చేస్తారని తండ్రి, అయ్యా మీరు మా తరపున తండ్రి నిలవబడతారని ఈ రోజున లేఖనము ద్వారా మమ్మల్ని తండ్రి ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తానని అయ్యా మమ్మల్ని ధైర్యపరిచారు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని అయా మరి తండ్రి బలపరచబడ్డారు, వారికి ఉన్న సమస్యను మీ సన్నిధిలో అయా మొర పెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి ప్రభువా. అయా వారి యొక్క మొరకు మీరు చెవియొగ్గండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. అయా మరి తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు తండ్రి, మీరే సహాయం చేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి, అప్పుల భారాల నుండి వారికి విడుదలను దయచేయండి, కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి నా ప్రభా. అయా కుటుంబములో నెమ్మదిని దయచేయండి, సంతోషాన్ని సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. అయా తల్లిదండ్రి మాటకు బిడ్డలు లోబడి గా అయా మరి తండ్రి అయ్యా వారి హృదయాలను మీరు ప్రేరేపించండి తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. అదే విధంగా నా తండ్రి వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తం ఏమిటో బిడ్డలు గ్రహించుటకు వారికి మనస్సును దయచేయండి నా ప్రభు. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అయా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీ యొక్క తండ్రి కృపచేత జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. ఆ చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి, చెడు స్నేహాల నుండి విడుదల దయచేయండి, వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి నా ప్రభా. ఆ యొక్క గేమ్స్ అడిక్షన్ నుంచి విడుదలను అనుగ్రహించండి నా తండ్రి. ఒక ఉన్నతమైన స్థానములో బిడ్డలను మీరు నిలవబెట్టండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే తండ్రి బిడ్డలకు న్యాయమును తీర్చేవారిగా అయా ఉండినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయా అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రులు లేని వారి పక్షముగా అయా వాద్యమాడే దేవుడవు, విధవరాళ్ల తరపున పోరాడే దేవుడవు ప్రభా. వారి అవసరతలు తీర్చువాడవై ఉన్నావు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, తారతమ్యాలు విభేదాలు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టండి నా ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు అయా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, అయా క్షేమకరంగా ఉండునట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి అయ్యా. ఈ రోజున నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారు, వారికి గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారిని మీరు బలపరచండి
బలపరచండి, ధైర్యపరచండి. అదే విధంగా దైవ సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి నా ప్రభువా. అయా సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అయా మీ సువార్త పరిచర్య చేస్తుండగా నా ప్రభా అనేక ఆత్మలు మరి ప్రభా రక్షించే వారిగా వారు ఉండడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.